వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఝాన్సీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో దంచి కొడుతున్న వానలు నీవా నదిపై తెగిపోయిన వంతెన రోడ్డు టీఆర్ఎస్ ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం సూర్యాపేట జిల్లా కోదాడలో ఒకరు మృతి రఘునాథపల్లిలో రోడ్డు ప్రమాదం గాయపడిన విద్యార్థులకు కడియం శ్రీహరి పరామర్శ రామన్నపేట ఆసుపత్రిని సందర్శించిన బీఎస్పీ నేతలు హాస్పిటల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ నిజామాబాద్లో అబ్దుల్ కలాం జయంతి నివాళులర్పించిన జిల్లా కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షుడు ఇక వివరాల్లోకి వెళ్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాన బీభత్సం సృష్టించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలను వాన ముంచెత్తుతోంది. వర్షాల దాటికి నెల్లూరు నగరం పూర్తిగా నీట మునిగింది. గంగాధర, నెల్లూరులో నీవా నదిపై నిర్మించిన వంతెన బీటలు వారింది. వరద ఉధృతికి రోడ్డు తెగిపోయింది. అధికారులు చిత్తూరు టు పుత్తూరు వెళ్లే వాహనాలు నిలిపివేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు ఒకరు మృతి చెందారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ధర్నా కోసం ఫ్లెక్సీలు కడుతుండగా కరెంటు షాక్ తగిలి సునీల్ అనే యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు వెంకటేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగి 40 నిమిషాల వరకు సునీల్ బ్రతికే ఉన్నాడని, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందకనే మరణించినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకుల మూలనే తన కొడుకు మరణించాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంధువులు సునీల్ కు న్యాయం జరగాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఫోన్ చేసి పిలిచారు ఫ్లెక్సీలు కడదామని. అయితే ఇక్కడ 11 kV ఉందని కట్టొద్దని చెప్పారు. అయితే ఇంకో అతను కట్టు అని ఫ్లెక్సీలు పిలిచిన కట్టించిండు పార్టీ ఫ్లెక్సీ. అయితే కరెంట్ షాక్ తగిలి కింద పడ్డ తర్వాత తీసుకుపోయి హాస్పిటల్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో ఒక్కరు లేరు. ఫ్లెక్సీలు కడదామని తీసుకొచ్చిన అతను లేడు. అక్కడ ఒక్కరు లేరు. చైర్మన్ గారికి ఇన్ఫార్మ్ వెళ్ళింది. 1:40కి జరిగింది. ఇన్ఫార్మ్ జరిగింది. ఫోన్ చేస్తే 5ంటికి వచ్చారు. మళ్ళీ మాకు అక్కడికి వచ్చి కూడా మాకు సంబంధం లేదు అన్నారు. ఎవరు ఫ్లెక్సీలు కడుతున్నారు? ఎవరు ఫ్లెక్సీ జరుగుతుంది? ఇక్కడ పార్టీ జరుగుతుంది. ఇక్కడ పార్టీ జరిగే ఫ్లెక్సీ కూడా పైనే ఉంది. తర్వాత కూడా మళ్ళీ రోడ్డు ప్రమాదంలో గాయపడిన రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామ మోడల్ స్కూల్ విద్యార్థులను మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పరామర్శించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులతో మాట్లాడారు. గాయపడిన 13 మంది విద్యార్థులకు వారి ఖర్చుల నిమిత్తం 26,000 రూపాయలు అందించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితులపై సంబంధిత డ్యూటీ డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. వీరితో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు. ఎట్లా జరిగింది నీకు గుర్తుందా? ఎట్లా జరిగింది యాక్సిడెంట్? బయట ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ బస్సు?
బస్సు గుర్తుంది వెల్ది గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు సాయంకాలము 4:45కు స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఆర్టీసీ బస్సులో రఘునాథపల్లి గ్రామానికి వస్తున్న సందర్భంగా నేషనల్ హైవే క్రాస్ చేస్తున్న క్రమంలో ఆ ఆర్టీసీ బస్సును ఒక లారీ ఢీకొట్టడం జరిగింది. తద్వారా దాదాపుగా 15 మంది విద్యార్థులు 17 మంది విద్యార్థులు గాయపడడం జరిగింది. అందులో 2 విద్యార్థులను వరంగల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్కు పంపించారు. మిగతా విద్యార్థులంతా ఇక్కడే ఉన్నారు. 17 మంది విద్యార్థులు కూడా అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. వరంగల్లో ఉన్న 2 విద్యార్థులు కూడా క్షేమంగా ఉన్నారు. అందరికి కూడా ఎక్కువగా ఆ బస్సులో ఉన్నప్పుడు ఆ లారీ ఢీకొట్టడంతో ఆ కుదుపుతోని ఆ సీట్లకు అటు ఇటు తలగడము, డోర్లకు తలగడం వలన దెబ్బలు తగిలినాయి. తీసుకుపోయిందంట. నడుములకు కూడా దెబ్బలు తగిలి నొప్పిగా ఉంది. 1-2 పిల్లలకు చెస్ట్ దగ్గర కూడా కొంచెము నొప్పిగా ఉంది. ఒకరిద్దరికి తలకు కూడా గాయాలు కావడం జరిగింది. అందరు కూడా క్షేమంగా ఉన్నారు. అక్కడ ఎంజిఎం హాస్పిటల్లో ఉన్న పిల్లలు, ఇక్కడ ఉన్న పిల్లలను కూడా డాక్టర్స్ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రిన్సిపల్ గారు, మోడల్ స్కూల్ స్టాఫ్ కూడా ఇక్కడే ఉండి పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఏరియా ఆసుపత్రిని బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేడి ప్రియదర్శిని సందర్శించారు. అక్కడ ఉన్న రోగులతో, బాలింతలతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. పేరుకే ఏరియా హాస్పిటల్ కానీ అది సమస్యల నిలయమని ప్రియదర్శిని అన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆసుపత్రి లోపల బయట పరిసరాలు ఇంత అధ్వానంగా ఉండవని వాపోయారు. అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి మారానని చెప్పే స్థానిక ఎమ్మెల్యేకు ఆసుపత్రిని సందర్శించే తీరిక కూడా లేదని వాపోయారు. రామన్నపేట ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని, డాక్టర్ల కొరత తీర్చాలని, నూతన భవనాలు కట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమ్మాయికి సబ్లీలు పంపించిన తర్వాత నేను చేయమ్మా ఇష్టం, ఇవాళ నాకు చేత కావట్లేదు, నేను రాను అని చెప్తాను. అంటే అసలు మీరు లేడీస్గా ఉన్న ప్రాబ్లం అయితే తెలిసిన రాత్రి నీకు 8 గంటలకు నేను ఫోన్లో మాట్లాడినప్పుడు రెస్పాండ్ అయింది ఏమన్నా చేస్తా అంటేనే కదా మీకు అర్థం చేసుకున్నాను. చేసిన తర్వాత నువ్వు సబ్లీలు పెట్టి మళ్ళీ తర్వాత అదే కాదు పెట్టేమైతే నేను మాట్లాడతాను. అంత నిర్లక్ష్యం అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అసలు హాస్పిటల్లో మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో వాళ్ళ డాక్టర్ల బోర్డు మీద ఎవరు ఏ డ్యూటీ ఎప్పుడు చేస్తారనేది కూడా సమాచార హక్కు చట్టం కలిసి నేను ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ కూడా చాలాసార్లు చెప్పాను. వెంకటేశ్వర సార్ ఉన్నప్పుడు ప్రతి బోర్డు పెట్టండి, ఎవరు ఏ టైంలో వస్తారు, కనీసం డాక్టర్స్ నర్సు ఉన్నారా లేరా. రాత్రి మనం 8 గంటల తర్వాత పేషెంట్ వస్తే పట్టించుకునే పరిస్థితి లేదు. ఏమంటారంటే మా దగ్గర లేదు, రెఫర్ అయ్యర్ హాస్పిటల్ అంటే మీ దగ్గర ఏం లేవని చెప్పండి. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు సంఘాలు కొట్టుకుంటారు, మా దగ్గర అది ఉంది సార్ ఇది ఉంది సార్ అని చెప్తాం. మేము ఐసోలేషన్ పెట్టినామని చెప్పుకుంటాం. ఎందుకు పెడతారు మరి? ఐసోలేషన్ లేదని చెప్పండి. మేము పబ్లిక్ స్పెషాలిటీ లేదని చెప్పండి. మనకు ఏంటిది సూపర్ స్పెషాలిటీ, మనకు ఏరియా హాస్పిటల్ అని చెప్పి ఒక బోర్డు పెట్టుకుని 100 పడకలు అని చెప్పి 100 పడకల ఆసుపత్రి లేదు. దీనికి ఉన్నటువంటి మెడిసిన్ టైంకు అసలు వస్తున్న వాడు ఎక్స్రే తీస్తా అని చెప్పి పెద్ద డిజిటల్ ఎక్స్రే తెచ్చినా అని చెప్తారు. ఆ ఎక్స్రేలో ఎవరు ఉండరు. మనం మళ్ళీ ఎవరన్నా పొలిటికల్ లీడర్ వచ్చి ఫోన్ చేసి ఏమైందండి లేరు అని చెప్పి గట్టి మాట్లాడాల్సి వస్తుంది. అసలు చెప్తాం ఎంపీ
వాయిస్ ఎట్లా వస్తుంది, లౌడ్గా మాట్లాడుతుంది. నెక్స్ట్ యంగ్ పేషెంట్ వచ్చినప్పుడు అతను మాత్రం గట్టి మాట్లాడుతుంది, కోపం అని కాదు, అది ఎక్కువతో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ స్టెప్ అట్లే ఉంటుంది, వెంటనే చేంజ్ అవ్వదు వాయిస్ అనేది. అర్థం చేసుకోరు వాళ్ళు, వాళ్ళు కోపంతో మాట్లాడుతున్నారు అంటే ఏం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం జయంతి నిర్వహించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 7 సంవత్సరాలుగా గుర్తురాని దళితులు ఎన్నికలు అనగానే గుర్తొచ్చారని, దళిత బంధు ప్రవేశపెట్టారని విమర్శించారు. రైతులు పండించే పంటపై కూడా నిబంధనలు పెట్టడం సరికాదని అన్నారు. రైతులందరూ ఐకమత్యంగా ఉండాలని, ఏ భూమిలో ఏ పంట పండితే ఆ పంట వేయాలని తెలిపారు. ప్రభుత్వం ఆ పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, లేని ఎడల కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని సుదర్శన్ రెడ్డి అన్నారు. 7 ఏళ్ల నుంచి జ్ఞాపకం కానీ ఇవన్నీ ఎలక్షన్ రాగానే అన్ని జ్ఞాపకం వస్తాయి. అదేవిధంగా మొన్న కూడా ఇప్పుడు ఈ ఆలోచన లేని ముఖ్యమంత్రి మనము తెలంగాణలో యావత్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఉంటుంటే మన వ్యవసాయం మీద మనకి ఇండస్ట్రీస్ లేవు, ఓన్లీ షుగర్ ఫ్యాక్టరీ ఉండే. ఈ పుణ్యాత్ముడు ఆ షుగర్ ఫ్యాక్టరీ వచ్చినాక అది కూడా బంద్ చేసి ఉన్న ఎంప్లాయీస్ పోయిండ్రు. ఆల్టర్నేట్ క్రాప్ చేసుకోవడానికి ఇబ్బంది అయ్యే విధంగా నేను ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది, ఇమ్మీడియట్ చేసి ఇంకా ప్రజలకు సౌకర్యం అని చెప్పారు. ఇప్పుడేమో మొన్న ప్రెస్లో మాట్లాడుతూ షుగర్ అనేది వేస్ట్ అంటే ముఖ్యమంత్రి గారు, మనము బయట నుంచి పెట్రోల్ కానీ డీజిల్ కానీ కోల్డ్ ఆయిల్తో ముందు గత 30 సంవత్సరాల క్రితం వర్షాకాలం వర్షం పడుతుండే, ఎండాకాలం ఎండ కొడుతుండే, వాతావరణం చేంజ్ అయ్యి మనందరూ హెల్త్ సరిపోతూ ఉన్నాయి. కాబట్టి కనీసం అవన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. దేంతో చేస్తూ ఉన్నారు? ఈ రైతు వాళ్ళు పండించుకునేటి గిట్టుబాటు ధరలు లేకుంటే షుగర్ లేదు, బయట 25 రూపీస్కి దొరుకుతున్నది, మన దగ్గర 35 రూపీస్కి దొరుకుతుంది. వాస్తవం 10 రూపీస్ ఈల్డ్ పెంచండి. అక్కడ 90-100 టన్నులు తీస్తే నువ్వు మాటలు చెప్తారు కదా మోడీ గారు, సెంట్రల్ ప్రభుత్వం, ఈల్డ్ పెంచండి, దిగుబడి పెంచండి. అక్కడ వేరే కంట్రీలలో 80-90 టన్నులు వస్తే మనకు 40-45 టన్నులు కూడా సరిగ్గా కాదు. కాబట్టి ఈల్డ్ పెంచాలి, పెంచి బయటతోని కాంపిటీషన్ చేయాలి, పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. పంటలు పండించిన వాళ్ళకు ప్రోత్సహించాలి. కానీ మరి మన ముఖ్యమంత్రి అయితే నాకు జ్ఞాపకం ఉన్న లాస్ట్ ఇయర్ చెప్పినట్టున్నాడు, పక్కలు వేయొద్దు, వరి వేయండి, ఎంత అవకాశం ఉంది, సన్న బియ్యం వేయండి, దొడ్డి వేయకండి. అయ్యో సారు అమ్మా, పుణ్యాత్ముడు మంచిగా చెప్తున్నాడు అనుకున్నా. ములుగు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు జినుకల కృష్ణకార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, బీజేపీ, బీజేవైఎం వివిధ మోర్చాల అధ్యక్ష కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధరలను వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం వరి ధరలను వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం వరి ధరలను వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్లను వెంటనే. మాట్లాడుతున్నారు సీఎం గారు. అసలు వరిధాన్యాలు కొనే ఉద్దేశం ఉందా లేదా మీకు లేకపోతే అదే ఓపెన్గా చెప్పండి. రైతుల బాధ రైతులు పడతారు. అలా కాకుండా మీరు వరిధాన్యం కొనకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ అన్ని స్టేట్మెంట్ తీసుకుంటూ ఉంటే రైతులు చూస్తూ ఊరుకోరు. ఇలా ఆ ఉద్దేశంగానే మేము తక్షణం ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి వరిధాన్యాలు
ఆఖరి గింజ వరకు కూడా కొంటాము అని కొనాలి మీరు. అది మా కండిషన్. ఆ కండిషన్తోనే ఇవాళ మేము కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేసినాం. ఇదే కనుక మీరు ఇదే నిర్లక్ష్య వైఖరి కనుక వహిస్తే కిసాన్ మోర్చా తరఫున ఇంకా చాలా ప్రోగ్రాములు చేసుకుంటూ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతామనేది, ఇబ్బంది గురిలో చేస్తామనేది మా ఆలోచన. ఈరోజు రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ములుగు జిల్లా తరఫున కిసాన్ మోర్చా అధ్యక్షులు చిలకర్ల కృష్ణాకర్రావు ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు కేసీఆర్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులని ఆందోళన ప్రకటనలు ఇచ్చి రైతులని ఆందోళన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు చూసినట్టయితే మన ములుగు జిల్లాలో 1,10 ఎకరాలలో రైతులు ఈ యొక్క వరిని సాగు చేస్తూ ఉన్నారు. ఎకరానికి 24 టన్నుల చొప్పున మొత్తం 2,40,000 మెట్రిక్ టన్నుల యొక్క వరి ధాన్యాన్ని ఈరోజు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఈ ములుగు జిల్లాలో. దీన్ని కొనడం కోసం కేవలం 126 మాత్రమే ఐకేపీ సెంటర్లు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం పిలుపు మేరకు తలపెట్టిన ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు చేవెళ్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంచర్ల ప్రకాష్, మండల బీజేపీ అధ్యక్షుడు మామిడి మధుసూదన్ రెడ్డి, జ్ఞానేశ్వర్, కిసాన్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ప్రయాణికుల సామాన్లతో ఈ నెల 5న పరారైన ప్రైవేటు బస్సు డ్రైవర్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బస్సు ఓనర్లే దొంగలుగా పోలీసులు తేల్చారు. బస్సు డ్రైవర్, క్లీనర్ సహా 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ప్రయాణికుల లగేజీ, బస్సు, 18 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా బస్సు కేరళకు చెందిన బస్సు కావడంతో తెలంగాణ పోలీసులు కేరళ వరకు వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బస్సు డ్రైవర్ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలించారు. కేరళలో నిందితులను గుర్తించి నార్కెట్పల్లికి తరలించారు. బస్సులో ఉన్న ప్రయాణికుల లగేజీతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మనం దీన్ని నార్కెట్పల్లి అంటే నంబరింగ్ అంటే ఈ ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం అవుతుందని వాళ్ళు చేయలేదు. వీళ్ళు ఏంటంటే ఇట్లా కనుక్కోలే, మమ్మల్ని ఏం చేయలే అనే ఉద్దేశంతో వీళ్ళు చేశారు. పోలీసు దానికి ఒకవేళ ఏదైనా భయపడి ఈ క్రమం ఇటు వచ్చారు అన్నమాట. వీళ్ళు పోవడానికి అసలు ఉద్దేశం సార్ ఈ అట్లా అనవసరంగా అంత దూరం పోయి అనవసరంగా ఎందుకు ఖర్చు పెట్టారు, మధ్యలో డ్రాప్ చేసేస్తే మన డబ్బు మిగులుద్ది. షార్ట్ పీరియడ్లోనే దీన్ని మనం ఇప్పుడు కొత్తగా వీళ్ళు 20 లక్షలు పెట్టి మన స్వామినారాయణ వాటి దగ్గర బస్సు కొన్నారు మొన్న 1వ తారీఖు. ఏ విధంగా అయినా సరే దేవాంటి వీళ్ళందరినీ మోసం చేయాలి, డబ్బు ఖర్చు ఎక్కువగా పోవటం, లాంగ్ జర్నీ కదా ఇక్కడి నుంచి కూడా చాలా ఉంటుంది, దాదాపు 10 కిలోమీటర్లు ఉంటుంది. అనవసరంగా ఒక కొన్ని కిలోమీటర్లు వచ్చారు, అనవసరంగా ఎందుకు ఖర్చు పెట్టాలి, మోసం చేయాలనే ఉద్దేశంతో. గతంలో ఇలాంటి కేసులు ఉన్నాయి సార్ వీళ్ళ మీద ఇప్పుడు ఏం లేవు. కానీ ఆ కేరళలో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఈ విధంగా ఉంటాయని ఆ పోలీసులు చెప్తున్నారు. సర్వసాధారణం ఉంది, సర్వసాధారణ అంటే కొంత చేస్తారు, కానీ కొంతమంది దీన్ని ఈ విధంగా ఎంపిక చేసుకోవటం, ఇంత సీరియస్గా తీసుకోకపోతే ఇట్లా మోసం కూడా చేస్తారు. ఇప్పుడు సపోజ్ 2,04,000 మాట్లాడుకున్నాం, అంత దూరం పోయిస్తే వాడికి 10% 20% మిగిలింది. అది ఇక్కడ సగం డెస్టినేషన్ కాబట్టి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ సేవ్ చేసుకుంటారు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంది, వాళ్ళని మోసం చేయాలా, డబ్బు ఏ విధంగా, ఇది ఒక రకమైన టెక్నిక్, కొత్త టెక్నిక్. లగేజ్లో వాళ్ళందరికీ కూడా ఉంది. లగేజ్లో ఉన్న విలువైన ఉంటాయి క్యాష్ కొంత, ఇప్పుడు దాదాపు మోర్ దాన్ 50,000 దాకా క్యాష్ తీసుకున్నారు. ఈ విధంగా ఉంటుంది. బాధితులు బంగారము పత్రాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఫిర్యాదు చేశారు మన దగ్గర. కొన్ని అట్లాంటివి కూడా కొన్ని ప్రస్తుతానికి రికవర్ చేస్తాం. వెండి, భూమి పత్రాలు కూడా రికవర్ చేస్తాం. ఉన్నత భారత అభియాన్ నేషనల్ సర్వీస్ స్కీమ్లో భాగంగా జోగినిపల్లి బీఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ముర్తూజాగూడ గ్రామంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్ ముప్పును అరికట్టాలని, పర్యావరణాన్ని కాపాడాలి అంటూ అవగాహన కల్పించారు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ప్లాస్టిక్ వాడకంతో భవిష్యత్తులో జరిగే దుష్పరిణామాల గురించి వాటిని అరికట్టే అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో జేబీఆర్ఈసీ కాలేజీ ప్రిన్సిపల్ వి ఉషశ్రీ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నవీన్, ప్రధానోపాధ్యాయుడు చంద్రకాంతరావు పాల్గొన్నారు. ప్లాస్టిక్ అంటే కూడా ఎంత పర్ఫెక్ట్ గా తెలియదు. సో అట్లీస్ట్ మనకి ఏంటంటే మన చాక్లెట్ ర్యాపర్స్ కానీ ఏవి కానీ అట్లాంటివి అక్కడిక్కడ వాడేయకుండా జస్ట్ కొంచెం డస్ట్బిన్స్ లో ఒక పర్టిక్యులర్ ప్లేస్ లో వాడిని వేయాలని చెప్పడానికి కొంచెం అవేర్నెస్ పెంచడానికి మేము ఏదో ట్రై చేయడానికి వచ్చినాము. ఏంటంటే వి హోప్ ఎవ్రీవన్ అందరూ ఇప్పటి నుంచే కొంచెం అవేర్నెస్ తీసుకొని ప్లాస్టిక్ తగ్గించడం కానీ తిన్నవి మంచి అక్కడిక్కడ వేయడం కానీ మొత్తం అక్కడిక్కడ వేయకుండా జస్ట్ ఒక డస్ట్బిన్స్లో ఏదన్నా కొంచెం ఒక డంప్ యార్డ్ అట్లాంటి ప్లేసెస్లో వేస్తారని. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. భీమ్గల్ సూపర్వైజర్ రామాదేవి, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ ఝాన్సీ, సిడిపిఓ సుధారాణి ఆదేశాలతో మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జంగల్ గ్రామ హైస్కూల్లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించి బాలికలు అన్ని రంగాలలో ముందుకు సాగాలని, ధైర్యంగా ఉండాలని తెలిపారు. అనారోగ్యం కాబట్టి మీరు తింటారా? ఫాస్ట్ ఫుడ్ జంక్ లో కానీ చదువులో ముందుండారా కానీ ఏమంటారు మోసంతో మీరు గెలవాలని ఎప్పుడు ప్రయత్నించారు. చెప్పినటువంటి విషయాలు మేము కూడా యాక్సెప్ట్ చేస్తూ కాబట్టి ఐసిడిఎస్ మేడం గారికి కూడా మేము కూడా ధన్యవాదాలు తెలుపుతూ కానీ ఏంటంటే మండలం సూపర్వైజర్గా పనిచేస్తున్నాము. మా డిడబ్ల్యూ మేడం గారు, ఝాన్సీ మేడం, అలాగే మా సిడిపిఓ సుధారాణి మేడం ఆదేశానుసారము ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ప్రతిరోజు మన 7th నుంచి ప్రతిరోజు కూడా ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాము. డే వైజ్ యాక్టివిటీ చేస్తున్నాము. ఈరోజు చేంగల్ గ్రామానికి హై స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ ప్రజాప్రతినిధుల సహకారము, స్కూల్ యాజమాన్యము, స్కూల్ హెచ్ఎం సార్ మేడం అందరి సహకారంతో బాలల హక్కుల గురించి, రక్షించబడే హక్కు, జీవించే హక్కు, పాల్గొనే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, ఈ 4 రకాల హక్కుల గురించి తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల జరిగే అనర్థాల గురించి చెప్పడం జరిగింది. అలాగే పిల్లలు పోషకాహార లోపం వల్ల జరిగే అనర్థాల గురించి కూడా చెప్పడం జరిగింది. బాలల హక్కులతో పాటు వాళ్ళు మంచి భావి భారత పౌరులుగా తయారు కావాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యం. జనగామ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మొట్టమొదటి న్యూరో హాస్పిటల్ను జనగామ జిల్లా హాస్పిటల్ ఆర్ఎం డాక్టర్ సుగుణాకర్ రాజు ప్రారంభించారు. న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కె రంజిత్ కుమార్ ఏర్పాటు చేసిన ఆసుపత్రిని డాక్టర్ సుగుణాకర్ రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె రంజిత్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంతకుముందు న్యూరో చికిత్సకు ప్రజలు హైదరాబాద్ వెళ్లేవారని, ఇప్పుడు జిల్లాలోనే ఆధునిక పరికరాలతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. నరాల వైద్య నిపుణులు, న్యూరో ఫిజిషియన్ అంటారు. సో ఇక్కడ జనగాంలో మొట్టమొదటిసారిగా న్యూరో సేవలు అనేవి అందించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఫిట్స్కి సంబంధించింది, నరాల వీక్నెస్ కానీ, పక్షవాతం కానీ, మీరు వ్యాధి ముద్రక కంటే ముందే మీకు అందుబాటులో జనగాంకి సేవలు తీసుకొచ్చారు. కాబట్టి మీరు దయచేసి దీన్ని వినియోగించుకోగలరు. మా దగ్గర ప్రత్యేకంగా నరాలకు సంబంధించిన టెస్టులు, ఈఈజీ పరీక్షలు, అలగ్రాఫ్ పరీక్ష, సిటీ స్కాన్ సదుపాయం మరియు ఇతర ల్యాబ్ సౌకర్యాలు, ఐసీయూ సౌకర్యం కూడా ఉంది. దయచేసి జనగామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ ప్రాణాలకి ఇబ్బంది లేకుండా 24/7 సర్వీసు రెగ్యులర్గా ఇక్కడ జనగామలోనే ఉంటాము. మీరు దూరాలు వెళ్ళి అక్కడ ప్రాణాపాయ స్థితిలో మీరు ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే ఇక్కడే సూపర్ స్పెషాలిటీ సదుపాయం ఉంటుంది. కాబట్టి మీ జనగామ ప్రజలందరూ దయచేసి ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని వినతి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో దంచి కొడుతున్న వానలు, నీవా నదిపై తెగిపోయిన వంతెన రోడ్డు. టీఆర్ఎస్ ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం, సూర్యాపేట జిల్లా కోదాడలో ఒకరు మృతి. రఘునాథపల్లిలో రోడ్డు ప్రమాదం, గాయపడిన విద్యార్థులకు కడియం శ్రీహరి పరామర్శ.
రామన్నపేట ఆసుపత్రిని సందర్శించిన బీఎస్పీ నేతలు హాస్పిటల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. నిజామాబాద్లో అబ్దుల్ కలాం జయంతి నివాళులర్పించిన జిల్లా కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.